చూసి మన మీద రెచ్చిపోయి మన మీద విరుచుకుపడిందా, లేదా దేవుని కోపం వచ్చిందా? మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక మాట. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ గురించి తీసుకునే స్కూల్లో టీచర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, బెత్తం ఉంటుంది. టీచర్ కోపం వస్తే బెత్తం తీసుకుని పడుతుందా, లేదా డైరెక్ట్ గా బెత్తం వచ్చి మనం బాగా చేద్దా? మన స్కూల్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ టీచర్ అనాలా, గుడ్ మార్నింగ్ బెత్తం అనబెడతాం అనుకుంటేట మరి బాబు చెప్పడం దేనికోదానికే అయ్యే మోకాలు. ఇప్పుడు టీచర్ కోపం వస్తే బెత్తం తీసుకుని పడుతుందా, లేదా డైరెక్ట్ బెత్తం వచ్చి బాధేద్దా? ఏమండి, టీచర్ కోపం వస్తే బెత్తం తీసుకుపడుతుంది. కానీ మనకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ టీచర్ అలా, గుడ్ మార్నింగ్ బెత్తం అలా. గుడ్ మార్నింగ్ టీచర్ అనేవాళ్ళు ఏమో క్రైస్తవులు, గుడ్ మార్నింగ్ బెత్తం అనేవాళ్ళు మిగిలినోళ్ళు. హల్లెలూయా. గంగాగ్రహం కాదు, దేవుని కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వస్తే ఏం చేస్తారంటే, ఒక తుఫాను, ఒక భూకంపము, ఒక సునామీయో, ఒక కరోనా, ఫస్ట్ వేవో, సెకండ్ వేవో, ఇంకెన్ని వేవులో బుద్ధి చెప్పడానికి దేవుడు పంపుతాడు. ప్రియులారా, దేవుడు భూనివాసులను పాపం పెరిగిపోయినప్పుడు, సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నప్పుడు, బాగా రెచ్చిపోయినప్పుడు భూనివాసులు బుద్ధి చెప్పడానికి దేవుడు పంచభూతాలను వాడతాడు. ఆయన తుఫానులో ప్రత్యక్షమయ్యాడంటే, దేవుడికి తుఫాను పంపడం ఎంత ఈజీ అంటే, మనకు ఫ్యాన్ వేసుకోవడం ఎంత ఈజీయో ఆయనకి అంత ఈజీ. మనం బాగా ఒక్కడితే 3-5లో పెట్టుకుంటాం, లేకపోతే 3లో పెడతాం. మన హుదూ తుఫాను ఇప్పుడు దేవుడు 3లో పెట్టాడు, అదే 5లో పెట్టుంటే మేము అందరం వీళ్ళు అందులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. తుఫాను కూడా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. ఎన్ని చెట్లు పడిపోవాలంటే అన్ని చెట్లు పడిపోవాలి, ఎంతమంది చనిపోవాలంటే అంతమంది చనిపోవాలి. పావుల యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేయడానికి అవకాశము లేదు, మనమే ఎక్స్ట్రా చేస్తాం. తుఫాను కూడా దేవునికి ఆజ్ఞకు లోపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పాలి కనుక గంగాగ్రహమా లేకపోతే దైవాగ్రహమా? విశాఖపట్నంలో తుఫాను వచ్చినప్పుడు తర్వాత అందరూ ఏం చేశారంటే, చాలా మంది నేను చూశాను కళ్ళారా, బీచ్ లో బిందుల నిండా పసుపు నీళ్ళు కలుపుకొని, ఏమండి దానికి పసుపు కోటు కట్టి పైన అందరూ బీచ్ లో కొన్ని 100 మంది లైన్గా నిలబడి, గంగమ్మ నీకు దండమమ్మా, మా మీదకి రాకమ్మా, మా మీదకి రాకమ్మా, గంగమ్మ నీకు దండమమ్మా అని చెప్పి పిల్లల ఆ పసుపు నీళ్ళు దాంట్లో కలుపుతా ఉన్నారు. చాలా మందికి గంగ కోపం వచ్చింది, గంగని శాంతింపజేయాలనేటువంటి ఒక డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. మన ప్రీతం భారతదేశంలో మరి ముఖ్యంగా ఇంకొక యాడ్ వస్తా ఉంది బలంగా. మధ్యకాలంలో చాలా ప్రాపగేషన్ జరుగుతుంది. ఏం తెలుసా, మన అందరము హిందువులము, గంగ తాలూకా బిందువులు చూడలేదా? పెద్ద వ్యాన్లు అవి చూడడం లేదు. మనమందరము హిందువులం, గంగ తాలూకా బిందువులం. ఆ గంగ యొక్క బిందువులు అంటే మనమందరం గంగలోంచి పుట్టుకొచ్చామట. గంగ కోపం వస్తుందట, గంగను శాంతింపజేయాలట, గంగది చాలా పెద్ద సీన్ అట. ఇవాళ అలాగా మనం దిగాం కనుక ఈ గంగ తాలూకా సీన్ ఏంటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చిత్తగించండి. 114వ కీర్తన, 114వ కీర్తన నేనే చదువుతున్నా, చిత్తగించు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనుల్లోండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పుట్టేల వలన గుట్టలు గొర్రెల వలన గతులు వేసారు. సముద్రమా నీవు పారిపోవడానికి నీకు ఏమి తటస్థించినది? యోర్దాను నీవు పారిపోవటకు, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? చూసారా, ఐగుప్తులో నుండి దేవుని జనాంగం వస్తా ఉంటే మోషే నాయకత్వంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగం బయటకు వస్తా ఉంటే ఆ సంఘాన్ని, పాత నిబంధన సంఘాన్ని చూసి సముద్రం ఏమైందట? పారిపోయిందట.
సముద్రము దాన్ని చూసి చెప్పండి, దాన్ని చూసి పారిపోయాను. సముద్రం అంటే అర్థం ఏంటి? గంగా. దేవుని సంఘాన్ని చూసి గంగమ్మ కచ్చా పిలిచి రన్నింగ్, పరుగు పరుగు. ఏమేమో ఎక్కడ చూడబెట్టండి మాకు వస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటారు? జీవం గల దేవుని సంఘం. హల్లెలూయా. జీవం గల దేవుని సంఘం వస్తుంటే గంగమ్మ కచ్చా పిలుచుకుని పరుగు పరుగు. హల్లెలూయా. అది మనం చూసి అది పారిపోతుంటే దాన్ని శాంతింపజేయమంటారు రోజు పనికిమా అన్నాడు. దేవుని పెట్టారా గంగ. ఇంకా చెప్పాలా? అసలు యేసు ప్రభు సార్ నీటి మీద నడిచాడు అంటే దాని అర్థం ఏంటి? జీసస్ వాస్ వాకింగ్ ఆన్ గంగమ్మ. యేసు గంగమ్మ మీద నడిచాను. దేవునికి కలుగునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈవేళ సరైనటువంటి తాత్పర్యం కనుక మనం చెప్పకపోయినట్లయితే, సరిగా వివరించకపోయినట్లయితే మాదే పాండిత్యము మాదే సత్యం అని చెప్పి జనాల్ని మోసగించడానికి అవకాశం ఉంది. ఇవాళ పచ్చపోతాలో ఒకటైనటువంటి నీరు ఏమండి, యేసు ప్రభుని సంఘాన్ని చూసి ఇంకా పారిపోతున్నట్ట. సముద్రమా నువ్వు పారిపోవడం నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనుకోమనుటకు నీకేమి తటస్థించింది? ఏం జరిగిందా? ఏం జరగడం ఏంటండి? ఎవరు వస్తున్నారు అక్కడ? ఎవరు వస్తున్నారండి? ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వంలో జీవం గల దేవుని సంఘం వస్తుంటే గంగమ్మ కచ్చాబి పెంచుకొని. ఇంకో సంగతి చెప్పనా? హల్లెలూయా. యోర్దాను ఈ కానాను విందులో యేసు ప్రభు వారు నీటిని దేని మార్చారు? ద్రాక్షారసం మార్చారు. అక్కడ ఉంది గంగమ్మ. ఆ నీరు ఎలాగైంది ద్రాక్షారసం అనే విషయంలో ఒకసారి మన ఏబి మాసిరామన్ గారు ప్రసంగం చేశారు. ఏబి మాసిరామన్ గారు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన మహాపండితుడు, ఉద్దండ కవి. ఆయన ప్రసంగం చేస్తే మనుషులు మాత్రం ముగ్ధులు అయిపోయారు. ఆ పెళ్లికి కొంతమంది వ్యాపారులు వచ్చారు. పెళ్లి అయిపోయిన తర్వాత మాసిరామన్ గారితో అన్నారట, అయ్యా అసలు ఏమిటి ఆ ధారణ ఏమిటి? ఆ వాక్చాతుర్యం ఏమిటండి? బాబా మీ ప్రసంగం వింటే మనుషులు మంత్రముగ్ధులు అయిపోయారు అనుకోండి. అయ్యా మీరు నీటిని ద్రాక్షారసంగా మార్చిన సన్నివేశం మీద మీరు వర్ణించిన విధం అమోహం అండి. అబ్బాబా ఏం పాండిత్యం అండి అంటూ అన్నారట చెవులు. మనలో మన మాట నిజం చెప్పండి, ఎక్కడన్నా మీరెక్కడ ద్రాక్షారసంలో వద్దండి. అంత పొగుడి ఏమన్నాడు? నీరెక్కడైనా ద్రాక్షారసం వద్దండి ఏమన్నా అడిగారు? మాసిరామణయ్య గారు. ఆయన అన్నాడట, మీది ఏ ఊరండి అన్నాడు. మాది హైదరాబాద్ అన్నాడు. మీరు ఎప్పుడైనా ద్రాక్ష తోట చూసారా అన్నాడు. చూడకపోవడం చుట్టూ ద్రాక్ష తోటలే కదా అన్నాడు. ఎవరు మరి ద్రాక్ష తోట నాటేటప్పుడు మొదలని ద్రాక్షరసం వేస్తారా నీళ్ళు వేస్తారా అన్నాడు. నీళ్ళే వేస్తారు. అలా అన్నిలో లోపలికే రసం మురికి నీళ్ళు లోపల మంచి నీళ్ళు పెట్టరా. అయినా ఒక రసం ఏంటి 3 రసాలు అవుతాయి. బొబ్బాయి చెట్లు అప్పుడు బొబ్బాయి రసం వేస్తారా? సపోటా చెట్లు నాటి సపోటా రసం వేస్తారు. కొబ్బరి చెట్లు నాటి కొబ్బరి నీళ్ళు వేస్తారు కదవా. ఆ మంచి నీళ్ళు అన్ని 3 రకరకాల రసం. మీరు ఒక రసం చెప్పింది అలా బాబు మీరు దాని మాసిరామణ్యతో పెట్టుకుంటే అవుతుందండి. హల్లెలూయా. అలా వచ్చండి. అది గంగమ్మ కదా టాపిక్. ఇంగ్లాండ్ లో దీని మీద ఒక ఎస్ఏ కాంపిటీషన్ అవుతుంది. నీటిని ద్రాక్షారసంగా మార్చిన సన్నివేశం మీద ఎస్ఏ రాయమంటే 200 మాటలు రాయాలి. 200 words. అందరూ రాసినట్ట ఒక కుర్రోడు మాత్రం పెన్ను పెట్టలేదండి పేపర్ మీద. ఇండివిజువల్ ఏంటంటారంటే మరి టైం అయిపోతుంది ఏదో రాయరా అంటాడండి. ఏం రాయమంటారంటే అంటాడు రాడు. అందరూ రాసినాక ఏదో రాయని బాగుంటాడంట. ఏమీ రాయట్లేదు అంటండి. ఈ టైం అయిపోయే ముందు ఆఖరిని ఒక సెంటెన్స్ రాసి ఇచ్చేసాడు. ఏమని రాసింది తెలుసా? కాన్షియస్ వాటర్ సైట్స్ మాస్టర్ అండ్ బ్లష్ అన్నాడు. మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అంత గమనం అర్థమైపోతుంది. కాన్షియస్ వాటర్ సైట్స్ మాస్టర్ అండ్ బ్లష్ అన్నాడు. అంటే నీరట సృష్టికర్తను చూసి సిగ్గుపడిందట. సిగ్గుపడగానే ఎర్రగా మారిపోయిందట. ఏమని అర్థమవుతుందా మనకి?
మనకి ఏమైనా అర్థమవుతుందా ఈ కంపారిజన్? ఇది ఎవరికి అర్థమవుతుందంటే పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్ లో అందరూ తెల్లగా ఉంటారు. ఆడపిల్లలు మరీ తెల్లగా ఉంటారు. ఆ నీళ్ళు తాగుతుంటే కంట్రోల్ నుంచి కనపడతారు. అంత తెల్లగా ఉంటారు ఆడపిల్లలు. ఈ తెల్ల ఆడపిల్లలకి సిగ్గొచ్చినప్పుడు మొహం అంతా ఎర్రగా అయిపోద్ది. టర్కీ కూడా అందులో తెలుస్తుంది తేడా. మన మసి మొక్కలు తెలియదు ఈ తేడా. మన బ్యాచ్ మసి వాళ్ళందరికీ అధ్యక్షుడు నేను. దేవుడికి స్తోత్రం కలుగుతాం. ఏమండి కవి ఏం రాశాడంటే కాన్షియస్ వాటర్ సైట్స్ మాస్టర్ అండ్ బ్రష్ అనండి. నీరు సృష్టికర్తను చూసి సిగ్గుపడిందట. ఈ తెల్లగా ఉండే అమ్మాయిలకి ఏమండి సిగ్గు వస్తే మొహం అంతా బొక్కలన్నీ కూడా ఎర్రగా మారిపోతాయి. మనకు తెలుస్తుంది అది. మనకి ఆ నీటిలో ఒకటే షేప్ మాట. దేవుని బిడ్డలారా అన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నీరు గుర్తుపట్టింది దేవుణ్ణి, మెస్సయాను మీరు గుర్తుపట్టలేకపోయారు అన్నాడు ఒక ఆయన. నీరు గుర్తుపట్టింది. నీకు అర్థం ఏంటంటే యేసు ప్రభు చూసి గంగమ్మ ఏమైపోయింది? సిగ్గుపడిపోయింది. హల్లెలూయా. జ్యోతిలక్ష్మి చీర కడితే చీరకే సిగ్గేసింది. అప్పుడు పాట ఉంటుంది, జ్యోతిలక్ష్మి ఎప్పుడైతే చీర కడితే చీరకే సిగ్గేసింది. యేసు ప్రభు ఫంక్షన్ రాగానే నీట్గా ఏమైపోయిందంట, అది సిగ్గుపడిపోయిందంట. దేవునికి స్తోత్రం కదా. గంగమ్మ ఏసైని చూసి అది మెరుగు తిరిగిపోతుంటే మనం అందరం ఇందరు గంగదానికి బిందువులు అన్నారు. దేవుని బిడ్డలారా, ఈవేళ పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు ఏమండి దేవుని ఆజ్ఞకు లోపడి. దేవునికి స్తోత్రం కలుగు. యేసయ్య దేని మీద నడిచాడు? ఏమంటే ఎవరి మీద నడిచినట్లేక గంగం మీద నడిచింది. గంగమ్మ పడుకో అని నేను మీద నడిచాడు. దేవునికి స్తోత్రంగా. దేవుని బిడ్డలారా, ఈవేళ క్రిస్టియన్ కాన్సెప్ట్ లో ఈ పంచభూతాల విషయంలో దేవుని బిడ్డలకు ఎంతో స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, టీచర్ కి కోపం వస్తే బెత్తం వచ్చి కొడుతుందా? లేదా డైరెక్ట్ గా బెత్తం వచ్చి మళ్ళీ బాధ. అలాగే గంగాక్రమం కాదు. ఎవరికి ఆక్రమం వచ్చింది? దేవునికి ఆక్రమం వచ్చింది. దేవునికి కోపం వస్తే ఏమండి ఆయన సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయవాడు. ఆయన పేరు యెహోవా. సముద్ర జలాలు భూమి మీద రావడాన్ని ఏమంటారు? అయ్యి బాబు, సముద్ర జలాలు భూమి మీద రావడానికి సునామీ అంటారు. భూమి మీద రావడమా? ఒకసారి విశాఖపట్నంలో సునామీ వచ్చేసింది. విశాఖపట్నంలో సునామీ వచ్చింది. నేను అప్పుడు ఎప్పుడో మీటింగ్ లో మాట్లాడతాను. నగర కోసం ఎక్కడ మా పాస్టర్ గారు ఫోన్ చేసింది, ఇక సునామీ వచ్చేసింది, మేము రక్షించిపోతాను, నీకు చింత లేదా అంటుంది. నేనన్నా ఇదిగో త్వరగా వచ్చుతున్నానన్నా. మరి ఆవిడే వాక్యం చెప్తే మాకు చెప్ప, ఈ సునామీ వచ్చేసింది, మేము రక్షించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఫోన్ చేసింది ఆవిడ. నేనన్నా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. నేను ఏం చేస్తాను? సునామీ వస్తే ఆయన సముద్ర జలములను పిలిచి భూమి మీద పాలు చేయకూడదు. ఆయన పేరు యెహోవా. సముద్ర జలాలు ఆయన మాట ఉంటాయి. ఆయన కోపం వచ్చిందంటే మా ఆర్కే బీచ్ లో సముద్ర జలములారా మీరు ఎంతకాలం ఆర్కే బీచ్ లో ఉంటారు? మీరు సీఎంఆర్ దగ్గర రండి అన్నాడు అనుకోండి. మా జగదాంబ సీఎంఆర్ ఇంతే సంగతి సముద్రంలో ఉంటాయి. హల్లెలూయా. ఆయన సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయవాడు. ఆయన పేరు అంటే సునామీకి సృష్టికర్తను నేనే అని హల్లెలూయా. గాలియు సముద్రమును ఈయన మాట వింటున్నాయి. ఈయన ఎవరో గాని అంటాడు. ఏమండి ఈయన ఎవరో గాని గాలియు సముద్రము గాలి సముద్రం ఆయన మాట్లాడి ఇంకెవడో అంటాడు. ఎవడు మాట్లాడతాయండి? మా ప్రెసిడెంట్ కొద్దిగా చెప్తాను, చంద్రబాబు నాయుడు మాట్లాడు అంటే ఊరుకుంటాయండి. మనుషులు మాట ఉంటాయా? సముద్రమును గాలియు ఆయన మాటలు లోబడుతున్నాయి. ఎవడో గాని ఇంకెవడండి? ఆయన దేవుడు. దేవునికి హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ మీరు బాలుడై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలకు లోబడి ఉన్నారు. కానీ రూడిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అది.
ఈవేళ రోజులు, వారాలు, తిథిలు, గడువులు చూడడం ఉందే, అది బాబా బ్లాక్ షీప్. హ్యావ్ యూ ఎనీ రూల్స్ చదువుది, అదేదో పెద్ద చదువు అనుకుంటారు మనవాడు. ప్రియ దేవుని పెట్టినారా, ఈ యొక్క పంచభూతాలు, మంచి రోజులు, వారాలు, ఏమండి ఆ చూసేటువంటి చదువు ఉందే, అదే చదువు చెప్పండి. ఎల్కేజీ చదువు. ఏ చదువు ఇది? ఎల్కేజీ చదువు. ఈవేళ ఎన్ని మానేసి, అవన్నీ వదిలేసి మనం దేవుడి సృష్టికర్తను కూర్చొని జ్ఞానంలోకి వచ్చేసాం. ఆయన పేరు తెలుసు మనకి, అదే చెప్పండి. ఆయన కుమారుని పేరు తెలుసు, ఆయన పథకం తెలుసు, ఆయన ప్రణాళిక తెలుసు. దేవుని ఆత్మల అభిషేకంగా మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈవేళ జనాంగము ప్రియులారా, పంచభూతాల ముసుగులు, పంచభూతాల కింద మరిగిపోవాల్సిన అవకాశం ఏమీ లేదు. మన నాకు ఒక ఫోన్ చేశాడు, అయ్యారు మా ఇంట్లో అన్ని పూజలేనండి. అమ్మా వినాలి వినాలి వినాలి, రోజుకో పూజ చేస్తున్నారు, అసలు మాంసం తిన్నాను కావట్లేదు, చేపలు తిన్నాను కావట్లేదు. అయ్యా మీ దాంట్లోకి వస్తే శనివారం కూడా తెలియచ్చు అన్నాడు. ఆయన నాని చచ్చిపోయిందండి, తిండి తినవట్లేదండి. రోజుకో పూజ చెప్తారు సార్. ఇలా ఎంతకాలం అండి బాబు? మీ వాళ్ళు ఎవరో చెప్పండి, నాకు శనివారం కూడా తినేయచ్చు కదా అంటే నేను తిరిగిపోతున్నా ఉన్నాడు. రామబాబు దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఈవేళ దేవుడు పెట్టారా, చాలా బంధకాల కింద మనిషి ఉండిపోయారు, భయాందోళన కింద ఉండిపోయారు. ఈవేళ యేసు క్రీస్తులో మనకు ఈ స్వాతంత్ర్యం అంతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము పోర్ట్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఎక్కడుండేవాళ్ళు? అమ్మా ఆ ముసలాబులు తప్పించేవాడు నువ్వు, మీ దగ్గర పక్కకు కూర్చోమంటున్నావా? వినండి వినండి అన్నమాట. మేము పోర్ట్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగుండా ఒక క్వార్టర్ ఉండేది, అందులో వెంకటరావు గారు అని ఉండేవారు, పోర్ట్ ఎంప్లాయ్. మా మామగారు పోర్ట్ ఎంప్లాయ్. మోసేది ఇల్లరకమే. మోసేది ఏమిటి? ఇల్లరకం. యాకోబుది కూడా ఇల్లరకమే. ఇల్లరకం అంటే వాళ్ళు ఎక్కడో ఉండదు, ఇల్లరకంలో ఉన్న జాని వాళ్ళందరికీ నాది ఇల్లరకమే. అందుకే చెప్తున్నాను. మా మామగారు పోర్టులో పనిచేసి మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుకుండా వెంకటరావు గారు ఉండేవారు. ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటంటే ఆయన డ్యూటీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆవిడ చెంబట్టుకుని ఎందుకు రావాలి. ఆవిడ వచ్చేదాకా బండి మీదే ఉండేవాడు, స్కూటర్ మీద. పాపం మిగిలిన షిఫ్ట్ లో బాగానే వచ్చింది ఆవిడ, మార్నింగ్ షిఫ్ట్ మాత్రం వచ్చింది కాదు. గమ్మున పిల్లలకి స్నానాలు చేయించి, బట్టలు కట్టి, వాళ్ళకి తయారు చేయించి కాన్వెంట్ పంపించి, ఈయన బండి మీదకి వచ్చి రాయ 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 అది. ఆవిడ వచ్చిందా దేవుడు ఎంత లేట్ అయినా. ఒక రోజున ఏమైందో పాపం, యాక్సిడెంట్ అయిపోయింది. తలకి పెద్ద దెబ్బలు తగిలి, తల పట్టులు కట్టేసి, ముఖ్యంగా రావాల్సిపోయి, చెయ్యిపోయి పట్టులు ఆటోలు వేసుకొచ్చేసాడు. ఆటోలు వేసుకొచ్చేస్తే నేను మన ఇంటి ఎదురు ఇల్లు కదా, పలకరిందామని. అయ్యో ఏమైందండి వెంకటరావు గారు ఏమైందండి అన్నాడు. అయ్యో రాష్ట్రం గారు ఏమాడు పెట్టండి, లారీ ఉద్దేశించండి, బతుకుతాను అనుకోలేదు. అయ్యా చచ్చిపోవలసినండి అన్నాడు. నేను అయ్యా ఈవేళ మీ ఆవిడ ఇద్దరు రాలేదా అన్నాడు. ఆ ఎదమ్మండి ఎదురు వాళ్ళని బాగలేదు, దీని ఎదురు మంచిది కాదు అన్నాడు. అంటే వాళ్ళిద్దరికి గొడవలు అవుతుంది, ఆశకి నా తెలియదు, లేదా అడగకపోతే నీ మాట. దీని ఎదురు మంచిది కాదు మా పార్టీ, దీనివల్ల ఇలాగైపోయింది. ఏమండి ఇప్పుడు మన క్షేమము మన ఆవిడ చెట్టు మీద ఆధారపడి ఉందా? ఎన్న శాఖలాగా ఎన్న చెంపుడు అయిపో. ఏమండి ఇప్పుడు మీ ఆవిడ చెంపెట్టి ఎదుగుతే ఇప్పుడు లారీ అలాగే వెళ్ళిపోలేటండి. అంత పవర్ఫుల్ చెంపా, ఎంత దారుణం అండి. ఎవరు పెట్టారా? నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించును. ఇశ్రాయేలు కాజు దేవుడు చూడము నిన్ను అరచేతులు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎందుకు లేచాడు? ఆవిడ చేపట్టుకున్నాడు.
ఎన్న సెంబు బ్యాగ్. కాబట్టి ఎదుర్ల మీద ఉండేటువంటి చాలా మంది కూడా ఉన్నారు. ఇది ఎదుర్లు పిచ్చోళ్ళు. ఈవేళ మీరు హైవేలో తిరగబడిపోయి లారీలన్నీ ఎదురు బ్యాచ్ టైర్లు పైకి వచ్చి చూడండి. ఇదంతా ఆ లారీలు ఎదురు వచ్చినాయి. ఎతమ్మండి ఎదురు మంచిది కాదంటాడు. మరి మొన్నట్లాగా తిరిగా ప్రయాణం. దేవుని పెట్టలారా, ఈవేళ ఇటువంటి సెంటిమెంట్స్ బయటకు రావాలి. మనం రోజులందుండు మోజుపోవాలి, జాతకములందుండు జాడ్యం అవడవాలి, ఎదురులందుండు బెదురుపోవాలి, సత్యముందు మనసు కుదురు పడవాలి. చెప్పడానికి రోజులందుండు మోజుపోవాలి, జాడ్యం అవడవాలి, ఎదురులందుండు బెదురుపోవాలి, సత్యముందు మనసు. నా కళ్ళారా చూశాను మొన్న మధ్యకాలంలో మా వీధిలోనే ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా తయారై పెళ్లి చూపుకి వెళ్తున్నారు. పెళ్లి చూపుడు ఎలా తయారైపోతుంది? ఏళ్ళ పెద్ద పెళ్లి కూతురు తయారైపోయి తెగ సింగారీలు వెళ్ళిపోతున్నారు. సరిగ్గా కట్టలేదు సైకిల్ కట్టుకొచ్చారు, చంపేశారు అన్నట్టు. ఆవిడ ఎంత పని చేశారు, ఆ గంట తయారయ్యేవరా, కోప ముచ్చేశారు అన్నట్టు. అందరూ అడిగి వెళ్ళిపోయారు. ఆ కట్టిలేసిన తగలెట్టి వెళ్తారనుకుంటారు. అది కాకిలో కట్టినో మరి దాని సంగతి ఏంటో అందరికి వెళ్ళిపోయిపోయారు. ఇవేళ మానవులు ఎన్ని భయాందోళన కింద మనుషులు బ్రతుకుతున్నారో చూడండి. ఏమంటే విధవరాలు వస్తే పిల్లి ఎదురు రాకూడదు, విధవరాలు ఎదురు రాకూడదు, కట్టెలు ఎదురు రాకూడదు, ఆవిడే చెంపెట్టుకుని రావాలి. మరి సాయంకాలం వచ్చావు బాధ. సాయంకాలం ఏం కొట్టేస్తాడు, తెల్లారేం చెంపెట్టుకుని ఆ చెంపెట్టి మొహం మీద వదిలిపోతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దీన్నే మన దేశంలో సింగనామం జీలకర్ర అంట. మన దేశంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవక్రమం ప్లస్ సింగనామం జీలకర్ర. దేవుని పెట్టలాగా మేము మాస్టర్ ఉండేవారు. మా ఇంటి పక్కనే మాస్టర్ ఉండేవారు. ఆయనకి 4 ఆడపిల్లలు. ఎవరు అన్నారంట, మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు అవ్వాలంటే ఈ కిటికీ తీసేసాటండి, ఈ తలుపు ఈ పక్కన పెట్టండి, ఈ నుయ్యి మూసేయండి, బాత్రూమ్ వెనకాలెక్కడానికి వీళ్ళు పెళ్లికి దాచిన డబ్బులన్నీ పెట్టి పెళ్లి కోసం కూడబెట్టిన అది అలా చెప్పాడు, అలా కొట్టాడు. ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు ఇది వరకైనా అప్పుడప్పుడు సంబంధాలు వచ్చి ఇది మార్చి 3 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క సంబంధం ఉంటుంది. ఏమంటే నీ పెళ్లికి నీ కిటికీకి ఇంకా ఏతవేనండి. వాస్తు గురించి చెబుతానండి. నాకు మా మామగారు అంటే చాలా ఇష్టం. మా మామగారు అన్నారు సార్ నాతోటి, అల్లుడా నీకు ఇల్లు కడతాను ప్లాన్ తీసుకోవాలి. నేను ఇదే మిత్రులు అనుకోవాల్సిన సమయం 3 అంతస్తులు తీసేసాను. మళ్ళీ మా ఊరికి మార్గం చెప్పిందంటే ఎవడే వాళ్ళు ముట్టు వచ్చిన సంఖ్య ఎక్కాలంటే ఒకేసారి 2 అంతస్తులు తీసేసాను. 3 అంతస్తులు తీసేసి ఏమండి ఇంజనీర్ దగ్గర పట్టుకెళ్ళాను. ఇంజనీర్ దగ్గర పట్టుకెళ్తే ఆయన అంతా చూసి ప్రమాణం ఉందంటే ప్లాన్ అన్నాడు. ఆయన ఒక చివరిలో ఒక మాట అన్నాడు, చిన్న మిస్టేక్ ఉందండి అన్నాడు. ఏమిటండి అన్నాడు, వాస్తు లేదండి అన్నాడు. నేను అన్నాను, చిన్న మిస్టేక్ మాట్లాడుతున్నా సార్ అన్నాడు. ఏంటండి అన్నాడు, ఇంటికి కావాల్సిన వాస్తు కాదని ఇది ఇస్తాను అన్నాడు. అంటే అన్నాడు, అది ఎక్కడ అంటారు నాకు దొరకాలి అని సెల్ఫ్ అనుకున్నాడు, అది కిడ్నీ అనుకున్నాడు, మరి దాన్ని పిల్లి పెట్టుకుని పేసాడు. అది ఎక్కడ అంటారు అంటే ఫ్యాన్ బాగా సౌండ్ వచ్చేది ఆఫీసులోను, దానికి వెళ్ళాలి సరిగ్గా. ఆ ఫ్యాన్ నచ్చుకోడికి మళ్ళీ అన్నాడు, ఫాస్ట్ గా ఏంటన్నారండి అన్నాడు. అదేనండి క్రీస్తాను యేసుబాబు అయితే అక్కర్లేదండి అన్నాడు. దేవుని పిల్ల జాగ్రత్తగా. వాస్తు సంగతి ఏంటి తెలుసా మీకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే భూమికి 8 దిక్కులు ఉన్నాయట.
ఈ 8 దిక్కుల్ని 8 దిక్పాలకులు మోస్తున్నారట. అందులో ఒక పక్కోడట బరువు ఎక్కకూడదు. నేను అన్నాడు హార్లిక్స్ అన్నా బీ కాంప్లెక్స్ భూమికి 8 దిక్కులు ఉన్నాయా, 8 దిక్పాలకులు మోస్తున్నారా, అందులో పక్కోడా నువ్వు చూసావా? సైన్స్ ఏం చెప్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గిరగిరా తిరిగిదని మోయాలంటే మోసి కూడా ఎంత స్పీడ్ తిరగాలి? తిరిగితే బుర్రాలు పనిచేస్తా, నడుతుంటే తలపడి వచ్చేస్తా. దేవుని పెట్టారా వాస్తు శాస్త్రం అంత మోసం ఇంకొకటి, వాస్తు శాస్త్రం అంత మోసం ఇంకోటి లేదు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు ఎవరు కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డిగర్ర నీ దండములను ఆదరించను. దేవుని బిడ్డలారా, గాఢాంధకారపు లోయకు వాస్తు ఉంటుందా? ఏదైనా ఒక ఇల్లు కట్టుకుని అందులో బాగుపడ్డాం అంటే దానికి సమస్త ఘనత మహిమ ప్రభావం వాస్తుకే చేరునా? ఈ వాస్తు పిచ్చి ఎంత పిచ్చి అంటే ఒకసారి పేపర్లో వేస్తారు, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అధికార పార్టీలు పోట్లాడుకుంటుంటే ఒక రాశాడు, అసలు నేను పోట్లాడడానికి కారణం ఏంటంటే పార్లమెంట్ తనకు వాస్తు బాగుంది పడగొట్టింది. పార్లమెంట్ తాలూకా వాస్తు బాగుంది పడగొట్టింది. ఇంకెందుకు ఒకసారి పేపర్లో చదివా, మన విశ్వనాథ్ ఆనంద్ ఉన్నాడు కదా, చెస్ ప్లేయర్, విశ్వనాథ్ ఆనంద్ గ్రాండ్ మాస్టర్. ఆయన ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోతే పేపర్లు ఏమైనా తెలుసా? ఆయన తెలుగు తక్కువతో ఓడిపోలేదు కదా, ఆయన పెట్టిన హోటల్ తాలూకు వాస్తు బాగాలేదు. మరి నువ్వు పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయిపో అంటే క్లాస్ రూమ్ తాలూకు వాస్తు బాగాలేదు. నా తప్పేం లేదు, ఎలా ఉంటుందండి? ఈవేళ వాస్తు పేరు మీద ఎంత మోసపోతారండి జనాలంతా, మోసపోతా ఉన్నారు. ఈవేళ దేవుని బిడ్డారా, వాస్తు కావాల్సింది. పండితులందరూ కలిసి వాస్తు పండితులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాస్తు దోషములు క్రీస్తు ప్రార్థన వల్ల తొలగింపబడి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన గరికిపాటి నరసింహరావు గారు వాస్తు గురించి మాట్లాడదాన్ని ఏమి లేదండి, వాస్తు లేదు ఏమి లేదు, అంతా వెంటిలేషన్ కోసం మనం ఏర్పాటు చేసుకుని గాలి చక్కగా ప్రసరించడానికి, తిన్నగా ఇటు వచ్చిన గాలి వెళ్ళిపోవడానికి, మనకి వెంటిలేషన్ వెలుతురు రావడానికి నువ్వు చూసుకోవాలన్నా. ఇవాళ చాలా మంది ప్రియమైన వాళ్ళ ఈ వాస్తు పిచ్చిలో ఉండిపోతాం మనం చూస్తా ఉన్నాం. కొంతమందికి ఎదురుల పిచ్చిలో ఉండిపోవడం మనం చూస్తా ఉన్నాం. కొంతమంది మంచి రోజులు, ఏ రోజులండి? మంచి రోజులు. రోజుల్లో కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయా? ఉండవా? ఆషాఢ మాసంలో అత్తగారు చెప్తారు కదా, అల్లుడు చూడకూడదు. నేను ఆషాఢ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేశాను. ఆషాఢ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ 9 వాళ్ళు టీవీ 5 వాళ్ళు వచ్చారు. ఎవరో పాస్టర్ గారు అంటే ముగ్గురికి ఒకేసారి చేస్తానంటే ఆషాఢ మాసంలో ఇంటర్వ్యూ చేసి రాద్దామని నన్ను పిలిచారు. నేను ఇంటర్వ్యూ చేస్తాను, పాస్టర్ గారు ముగ్గురు కొడుకులు ఒకేసారి ఎందుకు చేస్తారని అడిగా. నేను అన్నాను, ముగ్గురే పుట్టారు, మరి ఏం చేయమంటాం అని. ఇలాగే ముగ్గురే పుట్టారు మరి ఏం చేయమంటావు అంటే పక్క టీవీ అన్నాడు, ఎంతమంది కూడా 4 మంది ఒకసారి చేస్తారండి అన్నాడు. నేను నా పిల్లలు నా ఇష్టం, నేను నచ్చితే ఫోన్ చేసేది బ్రహ్మాండమైన బిర్యానీ, నవాబీ బిర్యానీ, లేకపోతే వెళ్ళిపోవాలి. అలా అన్నారు. వెళ్ళిపోతున్నారు, మీకు కీడు కలుగుతుంది అంటే అడిషనల్ కలుగుతుంది, అలా చేయకూడదు పాస్ట్ గారు. నేను అన్నాను, కీడు మంచి గురించి నీకంటే బాగా తెలిసి వెళ్ళిపోవాలి. ముగ్గురికి ఒకేసారి చేసాను చెప్పాను కదా, ముగ్గురికి ఒకేసారి కొడుకులు పుట్టేశారు, తర్వాత కూతురు పుట్టేశారు చెప్పాను కదా. దీనికి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం కలగాలి. దేవుడు సాయం చేయాలండి. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులను అనుగ్రహించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కుమార్తెను నగరానికై చెక్కబడిన వాటితో అమ్ములు పొద్దు నింపుకునేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ పక్క నుంచి అది అంటావు, ఓ పక్క నుంచి అందుకని 2 పాడవల మీద కాలేదు, డబ్బులు మధ్యలో వెళ్ళిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈవేళ పంచభూతాల్లో ఒకటైనటువంటి ముందు గంగమ్మ సంగతి చూసాం. గంగమ్మకి అంత సీనేమి, సముద్రమా నువ్వు పారిపోవడం నీకేమి. మనందరం హిందువులు, గంగ తాలూకా బిందువులు అనేటువంటి ఆ స్ట్రాటజీ ఎంత అంత తప్పేమి
చాలా దారుణమైనటువంటి విషయం అది. కనుక మీరు అందరూ కూడా దాన్ని ఖండన చేయాలి. అలాగే పంచభూతాల్లో ఒకటైనటువంటి ఇంకొకటి ఏమిటంటే అగ్ని. ఏం చెప్పండి? అగ్ని పంచభూతాల్లో ఒకటి. ప్రియులారా, ఈవేళ మన వాళ్ళందరూ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు హిందువులు. వాళ్ళు ఏమనుకున్నారంటే అగ్ని దేవుడు అనుకున్నారు. అగ్ని ఏమనుకున్నారు? దేవుడు అనుకున్నారు. అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్ని వంటి వాడు. చెప్పండి, దేవుడు ఎవరండి? అగ్ని వంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అగ్ని ఎంత శక్తివంతమైందో దేవుడు అంత శక్తివంతమైన వాడు. అగ్నితో పట్టుకుంటే ఎలాగా మనం మాటిమస అయిపోతామో దేవుడితో కూడా పెట్టుకుంటే అలా చెడిపోతాం. జాగ్రత్త. సుమా, చాలా మంది అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. మరి కాసేపు అగ్ని దేవుడు అనుకోండి, అగ్నిదేవుడి దగ్గర కాలిపోతున్నాడు అనమాట. దేవుడా, ఏ జన్మలో పుణ్యం ఇంటి మీద దిగావు, మా ఇంటి మీద కూడా అడుగు రావా? అక్కడి దేవుడు వస్తే పిలవద్దు, రావద్దు. ఈ ఇంటి మీద దిగావు రావా, మా ఇంటి మీద కూడా అడుగు రావంటాడు. ఎవడన్నా దేవుడు దిగాడు అనుకోండి, గంటల నాలుగు వచ్చి ఆపేదగా. నీ డ్యూటీ ఏంటంటే దేవుడు నారిపోయిన మా దేవుడు దిగ్గానే నీళ్ళకి వచ్చి ఆపేస్తాడు. అగ్ని దేవుడు కాదరా, దేవుడు అగ్ని వంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటువంటి అగ్ని పరీక్ష కలిగింది ఒకసారి షడ్రకు మేషకు అబేద్నెగోలకు. ఒక రాజుగారు ఒక ప్రతిమని పెట్టి దానికి మొక్కకపోతే ఏం చేస్తున్నాడు? అగ్నిగుండంలో వేస్తామన్నాడు. ఊళ్ళో చాటింపు వేసాడు, అందరూ సాగిలి పడతారు. ముగ్గురు కొరగాలు మాత్రం సాగిలి పడాల. రాజుగారితో చెప్పారు, రాజా తమలో ఆస్థానంలో ముగ్గురు తలపిలిసి కొరగాలు ఉన్నారు, వాళ్ళు మీరు పెట్టిన ప్రతిమకు మొక్కట్లేదు రాజా అని చెప్తే రాజుగారు అన్నారట, నేను పర్సనల్ గా చెప్తే మొక్కుతారు అని చెప్పి రాజుగారు కొలువు దేవి షడ్రకు మేషకు అబేద్నెగోలో ప్రవేశపెట్టండి అన్నారట. వాళ్ళు ప్రవేశపెడితే రాజుగారు అన్నారట, ఎవరా నేను పెట్టిన ప్రతిమకు మీరు మొక్కట్లేదట, నేను పర్సనల్ గా చెప్తున్నాను రాజుగా, మొక్కుతారు మొక్కరా అన్నాడు. రాడన్నారట, మేము పర్సనల్ గా చెప్తున్నాం, మొక్కంది తాతని చెప్పాను. రాజుగారి మొహం మారిపోయి. ఏమంటే ఒక ప్రశ్న, అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. మీకు 100,000 రూపాయలు ఇస్తాను చెప్తే దానికి ఇచ్చేస్తాడు. దానికి 1000 ఇచ్చేస్తా. అంత ధైర్యం షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఎక్కడి నుంచి వచ్చింది? రాజా, నీ ప్రతిమకు మేము మొక్కవలసి పని, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మొక్కని తాతో చెప్పాలరా తెలియకుండా. అసలు రాజుగారితో మాట్లాడు ఎలా మాట్లాడు? ముందు సాగిలి పడి ఓ మాట పలకాలి. ఏదో మాట చెప్పండి. రాజు చిరకాలము జీవించును గాక. అది మేనర్స్. రాజు చిరకాలము జీవించును గాక అని సాగిలి పడి, రాజా మేము తమ రాజ్యం ధిక్కరించాలని కాదు రాజా, మేము యూదులము రాజా, మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది రాజా, మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి రాజా, మేము ఎవరికి సాగిలు పడకూడదు రాజా, మా మొదటి ఆజ్ఞ తెలుసా రాజా, ఈ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద ఉండి నేల ఉంది కానీ, ఉండు ఏ రూపములు కానీ విగ్రహములు కానీ నువ్వు చేసుకోకూడదు, దాన్ని సాగిలు పడకూడదు, పూజింపకూడదు మా మొదటి ఆజ్ఞ రాజా. ఆ ఆజ్ఞను బట్టి తమ యొక్క ప్రతిమ మొక్కట్లేదు రాజా, మమ్మల్ని కరుణించాలి రాజా, రాజు చిరకాలం జీవించిన కాక అని మొదలెట్టాలి. అలాగే అనకుండా మోటోలాగా నీ తాతో చెప్పుకోవాలి. అలా ఎందుకన్నా తెలుసా? అలాగంటే రాజుగారికి కోపం వస్తుంది. రాజుగారికి కోపం వస్తే అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేస్తాడు అని ప్లాన్ చేశారు. అగ్నిగుండం 7 అంతలు అయిపోతే అందులో పడివాడికి లాభమా నష్టమా? అడగ మిమ్మల్ని అడగాలి. నాకు సిగ్గు లేదు, మీకు దిక్కు లేదు అనకుండా. ఏమంటే అగ్నిగుండం 7 అంతలు అయిపోతే అందులో పడివాడికి లాభమా నష్టమా? లాభం అంటే ఎక్కువ అగ్ని ఉంటే 5 నిమిషాలు కాలిపోతాం, లేకపోతే అగ్ని తక్కువ అయితే కాలు కలితే చేయగలదు కాలు కలిపితే టార్చర్ ఇదే ఎవరు పడతాడు బాగా అని ప్లాన్ వేసుకుని రాజుగారికి గట్టిగా ఇచ్చారట. ఆడితే పడుతుంది తెలుగు తక్కువ అగ్ని 7 అంతలు చేశాడు. మాకు 7 అంతలు అవడమే కావాలి, 10 మంది అనుకున్నారు. 7 మాత్రం దేవుని మీద ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలిసే వాళ్ళకి. కన్నులు తెరవబడిన వారికి 2 అగ్నిగుండాలు కనపడతాయి, కళ్ళు మూసుకోని వాడికి ఒకటే కనపడుతుంది.
వీళ్ళ కళ్ళుని తెరవబడినటువంటి వారు. వీళ్ళకి రెండు అగ్నిగుండాలు కనపడతాయి. దేవుడు ఒక అగ్నిగుండం పెట్టాడు. అండ్ మొక్కితేనేమో అందులో ఒకటి పర్మనెంట్, ఒకటి ఏమో టెంపరీ. దేవుడు పెట్టిందేమో పర్మనెంట్, రాజుగారు పెట్టిందేమో టెంపరీ. మొక్కితేనేమో పర్మనెంట్ లో వేస్తాడు, మొక్కపోతేనేమో టెంపరీలో వేస్తాడు. ముగ్గురు మాట్లాడుకుంటారు, ఎవరే షడ్రకు మేషకు పర్మనెంట్ లో పడదామా టెంపరీలో పడదాం. మొక్కితేనేమో ప్రభు తీసుకెళ్ళి పర్మనెంట్ లో వేస్తాడు. అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి భాగ సంబంధమైన పోగ యుగ యుగములు వేస్తుంది అన్నట్టు. మొక్కపోతే ఈ టెంపరీలో వేస్తారు అన్నట్టు. ఏది కోరుకోదాడు అనుకున్నారంటే ముగ్గురు ఒకే పనిమాలన్నారా. మన దర్శనం ఈ అగ్నిగుణం తప్పించుకోవడం కాదురా. మన దర్శనం ఏమిటి? ఆ అగ్నిగుణం తప్పించుకోవడం మన దర్శనం. అది వాళ్ళ లెక్క కాదు అని ఎదిరించారు. దేవుడికి స్తోత్రం కాదు మనకి. అప్పుడు కాదు డబ్బులు బండవాళ్ళు తీసుకొచ్చి కట్టేసి ఇసిరేసారట. ఇసిరైతే అనుకున్నారు ఇంటికనే బాగుందో చక్కగా ఏసీలో ఉన్నట్టుంది, చక్కగా ఉడపాటు తిరుగుతున్నట్టుంది అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ విశ్వాసంతో అగ్ని బలంలో ఏం చేశారు వాళ్ళు? చల్లార్చారు. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవేళ ఈ యొక్క విడుదల యేసు క్రీస్తులో ఉన్నది. నేను విజయవాడలో టికెట్ కొనుక్కుంటున్నాను. రైల్వే స్టేషన్ లో టికెట్ కొని లైన్ లో ఉంటారు కదా, నా వెనకాల ఒక అతను ఉన్నాడు. టికెట్ కొనుక్కున్నా బయటకు వచ్చాను, నేను పక్కకు వచ్చాను. టికెట్ చూసుకుంటున్నాను, నా వెనకాలతో టికెట్ అడిగాడు. ఇచ్చేటప్పుడు టక్మని తుమ్మాడు అవతల. తుమ్మాను ఏ ఆగనాడు. ఆగని సెల్ ఫోన్ తీసి ఆవిడకు ఫోన్ చేశాడు. ఇలాగ టికెట్ ఇచ్చి వాడు తుమ్మాడు, బండి ఎక్కమంటా వద్దంటావు అని అడిగాడు. ఆడు వద్దానంటే మానేశాడు. నాకు పొరపాటు అయిపోయింది. ఈ తుమ్ము మామూలు తుమ్ము కాదురా, ఇది కోరమండలో తెరబెట్టేద్దా. ఈ తుమ్ము తాలూకు పవర్ ఏంటున్నా నాయన. కొన్ని నెక్స్ట్ బండికి ఎక్కి ముందు తుమ్మాడు అనుకో, ఎక్కుతాడు. ఇలా తుమ్ములు కాడలా ఆగిపోతే ఆవిడ పోతాడా, ఇంటికి టయానికి వెళ్తాడా? ఇటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ పంపితే తుమ్ములు కాడలా ఆగాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఇదివరకు తుమ్మితే ఎవడు వెళ్ళేవాడు కాదు. కరోనా టైంలో తుమ్మితే పారిపోయేవాడు. మనం తుమ్మా మన చుట్టుపక్కల ఉండేవాడు. హల్లెలూయా. దీన్నే సింగినాదం. అది చెప్పండి. మన దేశంలో ఉన్నదంతా సింగినాదం, జీలకర్ర. హల్లెలూయా. దేవుని పెట్టారా, యేసు క్రీస్తులో వీటన్నిటికీ విడుదల ఉంది, స్వాతంత్రం ఉంది. దేవునికి స్వాతంత్రం. మీరు బాలురై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలు మీరు లోనైనారు. ఇప్పుడు మీరు బాలురు కాదు. దేవునికి స్వాతంత్రం కాదు. మన ఇప్పుడు మీరు బాలురు కాదు. అదంతా ఎనకేజీ చదువు పిల్లరా, అదేదో పెద్ద చదువు అనుకుని ఏమన్నా అక్కడికి చూపించుకుని మీరు మోసంలో పడిపోకండి. ఈ యేసు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కాదు. మన ఆ రామచంద్రుడు వచ్చేసాడు. ఆ మధ్య పాడపాడేవాళ్ళు, సార్ వస్తాడు తెగపాడేవాళ్ళు. సార్ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక మనకు చేయవలసిన మేలంతా చేసేసాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ రెండోసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు సారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే. ఇదిగో దేవుని బిడ్డలారా, మీరు లోకం యొక్క మూల పాఠాలు ఎప్పుడులోనే ఉన్నారు. మీరు బాలురై ఉన్నప్పుడు. అప్పుడు దేవుని గుర్చిన జ్ఞానం లేదు, తన కుమారుని గుర్చిన జ్ఞానం లేదు, పాప క్షమాపణ గుర్చిన జ్ఞానం లేదు, ఏమండి మోక్ష మార్గం గుర్చిన జ్ఞానం లేదు. ఈవేళ చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగు చూస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఈవేళ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు, ప్రార్థన చేసుకుని ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏమంటే లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటారు. లక్షలు వచ్చి పెట్టి పెళ్లి చేసుకుంటారు. ముహూర్తం ఏమో తెల్లారి గంటల 3 గంటల 3 నిమిషాలు పోతుంది. ఏం చూస్తాం ఆ పెళ్లి? ఏంటి నిద్రకోలతోటి పాషనతోటి ఏవో అందరికి అనుకూల సమయంలో పెట్టుకోవచ్చాలంటే అబ్బాయి కుదరదండి. ముహూర్తం అసలు నిద్రకాలతోటి పాషనతోటి ఏం చూస్తాం అక్కడ పెళ్లి.
దేవుని పెట్టారా? మీరు పేపర్ చదవడం కదా, మంచి ముహూర్తం అని చెప్పి సెలెక్ట్ చేసి పెట్టుకున్నారంట ఒక పెళ్లి. ఇద్దరు భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. పెళ్లి అయిన రోజు చచ్చిపోయారు. కనుక ఎంత దేవుని వశం, ఎవరి వశం అండి? దేవునికి భయపడతామని దేనికి భయపడక్కర్లేదు. దేవునికి భయపడకపోతే మీరు ప్రతిదానికి భయపడలేదు. ప్రతిదానికి ఒంగు దండాలు ఎటు బ్రతకడమే. దేవుడు అన్నాడు, నువ్వు దేనికి దాన్ని పెడతారు అబ్బాయి, అందరూ నీకే దండాలు పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశంలో సూర్యుడు దేవుని బిడ్డారా, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. ఏమండి, ఒక రాజుగారికి స్వస్థత వస్తుందని దేవుడు దైవజనత ప్రకటిస్తే నీకు ఏ సూచన కావాలంటే ఆయన అడిగాడు. నాకు మా మేన మెట్లు అంటే చేయండి, ఈ వెనక్కి రావాలండి. ఏంటండి నీడ 10 మెట్లు వెనక్కి రావాలంటే నీడ ఎవరు వెనక్కి రావాలా? సూర్యుడు వెనక్కి రావాలండి. నీడ వెనక్కి రావాలంటే సూర్యుడు వెనక్కి రావాలి. సూర్యుడు వెనక్కి రావాలంటే ఇక్కడ సూర్యుడు గేర్ మార్చాలి. అలా రివర్స్ గేర్ వేయాలి. భక్తుడు ప్రార్థన చేశాడు, రివర్స్ గేర్ వేసాడు, దేవునికి స్తోత్రం కలుగును. సూర్యుడు వెనక్కి వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును. ఇంకొక ఆయన యుద్ధం చేస్తామన్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నీవు, చంద్రుడా నువ్వు అయ్యాలోలో నిలబడు. సూర్యాస్తమయం అవడానికి వీలు లేదు, అస్తమించడానికి వీలు లేదు, శత్రు శాస్త్రం మిగడానికి వీలు లేదు. యుద్ధం చేస్తున్నామేమో. సూర్యుడా నువ్వు గిబియోలో నిలవంటే అది న్యూట్రల్ గా తీసాడట. ముందుకు కానీ అలాగని సూర్యుడు దినం వల్ల అస్తమించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నరుని మానవి దేవుడు విన్నటువంటి ఆ రోజు మరిపోవటి లేదట. మొత్తం కాల గమనాన్ని ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ సూర్యుడికి ఏమో రివర్స్ గేరు, ఒకడేమో న్యూట్రల్ గేరు, తర్వాత మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి గేర్లు మారుతూ ఉంటే నువ్వు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం ఆయన దండం పెడతాను. హల్లెలూయా. ఆ సూర్య నమస్కారం పెట్టినప్పుడే సరిగ్గా తోమా దిగాడు. భారతదేశంలో మలబార్ తీర ప్రాంతంలో దిగేసరికి సూర్య నమస్కారం చేస్తూ మంత్రాలు చదువుతూ నీళ్లు పైకి వేస్తుంటే కింద పడిపోతుంటే తోమా ఏమిటా ఏమిటి మీరు చేస్తారంటే మేము దేవుడు ఆరాధన చేస్తున్నాం. ఎవరు దేవుడు అంటే అదిగో సూర్యుడు అన్నారట. సూర్యుడు దేవుడేటగా, నేను దేవుడితో తిరిగాను, ఒక అతల్లో తిన్నాం, మతమే పడుకున్నాం, ఆయన చంపేశారు, మన తిరిగి లేచాడు, అదృష్టంగా పరలోకానికి వెళ్ళాడు. ఆయన దేవుడు. మీరు ఏదో నీళ్ళు పోస్తున్నారు, పడిపోతున్నాయి, దేవుడు ఉన్నారేంటి? అలా కాదు. నిజంగా మీరు ఆరాధిస్తున్న వాడు దేవుడు అయితే ఒక సవాలు, మీరు గాలిలో వేస్తున్న నీళ్లు ఆకాశంలో గాలిలో నిలిచిపోవాలన్నాడట. మీరు ఏమైనా సవాలు అందుకోగలుగుతారండి అన్నాడట. చేయగలమని బాపడంతో కూడా వచ్చారు లోపల జడ్జాలు సవరించారు. ఆయన వచ్చారండి. వచ్చి మంత్రాలు చదివి నీళ్ళు ఆగిపోమని పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా వేస్తామంటే వేసినట్టు పడిపోతున్నాయి. ఒక్క చుక్క కూడా ఆగట్లేదు. అప్పుడు తోమా దిగాడట. నేను ఏ దేవుని నామంలో మీకు వచ్చి ప్రకటిస్తా ఉన్నాను, ఆ ప్రభువు యేసుక్రీస్తు నామంలో ఈ నీళ్లు ఆకాశంలో గాలిలో నిలుచులుగా అక్కడికి దేవుడికి స్తోత్రం కలుగును. అలాగే ఉండిపోయినట్టు అంతే. ఎందుకో నేను ప్రకటించుకున్న దేవుని యొక్క మహిమను మీరు చూశారు కదా. రండి నీకు బాప్తిస్మం ఇస్తానంటే మొట్టమొదటి భారతదేశంలో నమ్ముకున్న వాళ్ళు బాపడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ దేవుడు అన్నాడు, మీరు బాగులై ఉన్నప్పుడు లోకం యొక్క మూల పాఠాలకు మీరు లోనయ్యారు. విశాఖపట్నంలో పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన పాస్టర్ గారు కాకమనుకు ఆ భార్యాభర్తలతో రోజు తన్నేస్తున్నారు. ఎక్కువ భార్య కొట్టేస్తున్నారు. ఎందుకు అలా కొట్టేస్తారంటే అని కూడా జాగ్రత్తగా నాపలేదు. ఏం నాపలేదు? ఇప్పుడు కోర్టులోకి వెళ్ళే వరకు ఎందుకురా మీ ఆవిడ కొట్టేస్తుందంటే నా తప్పేమి లేదండి, జాతకాలు తప్ప అనమాట. సరిగ్గా లోపలేసేసి కానీ జాతకం మార్చుకోలేదు. ఆ తుపాకి తీసి కొడుతూ ఉంటే అప్పుడు మారుతుంది. అక్కడ జాతకం నీ తప్పేది. జాతకం పడలేదు. ఆయన జాతకం సరిగ్గా కొట్టేస్తున్నావా? చట్టం ఒప్పుకుంటుందండి. దేవుని పెట్టాలా? జాతకాలు కాదు, కావాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ఏర్పాటు, సంకల్పం ఉండాలి, దేవుడి చిత్తం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక మనం బాలురమై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠం
ఇవాళ సూర్యుడిని మనకి పిలిచాడండి, సూర్యుడిని అక్కడ నిలిపారండి. దేవుని దైవజనులు ప్రార్థన చేయగా సృష్టి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్టు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం. శీతాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం జంపు అంటే పెద్ద దగ్గర వద్దన్నట్టు. అయ్యి బాబు, ఇది ఎక్కడ మయమండి? తాయితమయం అనుకుంటారు. ఇది శీతాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం జంపు అంటే దైవజనుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ కాల గమనాన్ని మార్చినటువంటి భక్తులు ఉన్నారు భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడి తర్వాత మనం ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చేది, భూమి తన ఫలం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా మంది మీటింగుల్లో వర్షాలు కురిస్తే అవటం తెలుసా? సాతాను గడ్డు గొప్ప దెబ్బ తీసేయండి. బైబిల్లో మాట ఉంది, అన్య దేవతలు వర్షం కురిపించగలరా? ఆడికే కనుక వర్షం కురిపించే కెపాసిటీ ఉంటే మన ఎత్తుకోని ఎత్తాడా? నువ్వు 10 వేయగా మొత్తం అయిపోయినట్టు చేసేస్తాడు. అన్య దేవతలకు ఏం అధికారం లేదు. అన్య దేవతలు వర్షము కురిపించగలరా? అలా కురిపించే అవకాశం కనుకుంటే అడుగుంటే ఎవరైనా మీటింగ్ పెట్టుకుని ఎత్తాడా? దేవుని పెట్టారా? వర్షం కురిపించేది దేవునికి స్తోత్రం. మనోళ్ళు వర్షాలు పడకపోతే కప్పలు పెళ్లి వాన వాళ్ళప్ప తిరుగు తెమ్మప్ప తిరగలేదు. ఎవరు తిరగమన్నారు? కప్పలు పెళ్లికి వానకేస్తా. ఎంత దారుణం ఉంది. దేవుని మీద ఏలియా మన వంటి స్వభావం గల పంచభూతాల మీద మానవులకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. అసలు మీకు సంగతి తెలుసా? మా పరిస్థితే బాగోక మేము ఎప్పుడో నాయసం అయిపోతాం. మేము ఎడుతుంటే నీ గోలేటర్ నా దగ్గరకు వస్తున్నాం అంటది. అది పంచభూతములు మిక్కడమైన వేండ్రముతో లైవ్ అయిపోయే కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, పంచభూతాలు ఈ భూమి కూడా సృష్టి మిగుల ఆశతో తేలి చూస్తా ఉందంట. ఎవరి కొరకు? దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మూలుగుతూ ఉందట. అసలు పంచభూతాలు టైం అయిపోయింది తెలుసా మీకు? వాటి యొక్క సమయం అయిపోతా ఉంది. పంచభూతాల కాలం అయిపోయింది. అవి వికటమైన వేండ్రముతో లైవ్ అయిపోయే కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేలి చూస్తాం. మీకు ఒక చిన్న లాజిక్ చెప్పి ముగించేస్తాను. హిందూయిజానికి క్రిస్టియానిటీ తేడా ఏంటంటే, వినాలి మరి, వింటారా? సృష్టే దేవుడు, దేవుడే సృష్టి. ప్రకృతే దేవుడు, దేవుడే ప్రకృతిగా ఆరాధించేటువంటి దేశము లేక మతము హైందవ్యము. అర్థమైంది? ఎప్పుడైతే నువ్వు సృష్టే దేవుడు అన్నావో లేక ప్రకృతే దేవుడు అన్నావో, ఈ ప్రకృతి లయమైపోతుంది. సృష్టి లయకర్త, నెక్స్ట్ స్థితి, లయ ఉంది కదా. ఈ సృష్టి లయమైపోయినప్పుడు సృష్టి దేవుడు అయితే దేవుడు కూడా ఏమైపోతాడు అన్నమాట? లయమైపోతాడు. లయమైపోయేవాడు దేవుడు అవుతాడా? దేవుడు కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొట్టమొదటిసారి జీకే చెస్టర్టన్ రాశాడు ఆర్థడాక్స్ పుస్తకంలో, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యూమన్ హిస్టరీ Christianity came into this world and separated the creator from the creation as if it is sword slash అనడం. కత్తిచ్చుకుని నరికి 2 ముక్కలు చేసి ఆ ముక్కని ఈ ముక్కని సెపరేట్ చేసినట్లుగా సృష్టిని సృష్టికర్తను సెపరేట్ చేసి చూపించింది క్రైస్తవ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ సృష్టిని సృష్టికర్తని సెపరేట్ చేయలేక 2 మిక్స్ చేసేసి సృష్టికర్త సృష్టికర్త అని చెప్పి ఇవాళ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యూమన్ హిస్టరీ when Christianity came into this world, it severed the creator from the creation as if it is sword slash అన్నాడు. కత్తిచ్చుకుని ఒక చెలిగారిని 2 ముక్కల కింద నరికి అటో ముక్క ఇటో ముక్క అలా పడేస్తాము. అలాగా సృష్టికర్తను సృష్టిని కూడా సెపరేట్ చేసి చూపించింది.
పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించేవారులారా అని లేఖనం సెలవిస్తా ఉంది. ఇవాళ సృష్టికర్తను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన పేరు నేను లేకుండా కలిగి కలగలేదు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కలిగినది ఏది నేను లేకుండా. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God, and all things were made by Him. And without Him was not made anything that was made. In Him was life, and the life was the light of man, and the light shined in the darkness, and the darkness comprehended it not. There was a man sent from God whose name was John. The same came for a witness, to bear witness of the light, that all men through Him might believe. అని ఎక్కడ రాసింది? యోహాను 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవాళ సృష్టిని సృష్టికర్తని సెపరేట్ చేయలేకపోతున్నాను. దేవుని పెట్టారా, ఇదిగో క్రైస్తవి వచ్చి సెపరేట్ చేసి చూపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పెట్టారా వినండి. ఇప్పుడు ఒక పోయిట్ ఉన్నాడంటే కొన్ని పద్యాలు రాసి పాడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పోయిట్టే పద్యం కాదు, ఆర్టిస్ట్ ఉన్నాడంటే ఎన్నో పిక్చర్స్ గీసంతో పారేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్టిస్ట్ వేరు, ఆర్ట్ వేరు, పోయిట్ వేరు. ఏమండి, పోయిట్రీ వేరు, డ్రామటిస్ట్ వేరు, డ్రామాస్ రాసివాడు ఎన్నో నాటకాలు రాసి పడేస్తాడు. పద్యాలు రాసివాడు ఎన్నో పద్యాలు రాసి పడేస్తాడు. చిత్రలేఖలు గీసేవాడు ఎన్నో చిత్రలేఖలు అండ్ గీసి పడేస్తా ఉంటాడు. ఏమండి, ఆ యొక్క వర్క్ ఆఫ్ ఆర్ట్ వేరు, ఆ ఆర్ట్ తయారు చేసిన వాడు వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నానండి, బోర్డు పద్యాలు రాశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోడీ గారు ఒక ప్రసంగం చేశారు 2 సంవత్సరాల క్రితం. భారతదేశం చాలా సుసంపన్నమైన దేశం. బంగారు పక్షి, రత్నాలు రాసులేసి మన దేశంలో అమ్మేవారు. ఈ ఆంగ్లేయులు కడు దొంగలు. వాళ్ళు వచ్చి మన బంగారం అంతా, మన వజ్రాల రత్నాలన్నీ పట్టుకుపోయారు. కోహినూరు వజ్రం కూడా అక్కడే ఉంది. మనం కడు పేదం అయిపోయాం. ఈ ఆంగ్లేయుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అందరం కష్టపడి పనిచేసి పైకి రావాలని ఎవరన్నారు స్పీచ్, మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. అది 100% నేను నమ్ముతున్నాను, కరెక్ట్. అది ఆంగ్లేయులు పట్టుకెళ్ళిపోవడం కరెక్ట్. అయితే నేను ఒక పొద్దున రాసి ప్రశ్న అడిగాను. ఆంగ్లేయులు దోచుకెళ్ళిపోతుంటే ఆంజనేయులు ఏం చేస్తున్నాడు? ప్రతి ఊర్లో గాడి కథ ఇచ్చారంటే ఎంట్రన్స్లు పెట్టాం. అది ఎప్పుడైనా డ్యూటీ చేశాడు? డ్యూటీ చేయడం ఆ పనులు ఏంటి? ఎందుకు ఎట్టుకున్నట్టు ఎంట్రన్స్ లో దోచుకొనుచుంట దేశం ఆంగ్లేయులు అడ్డగింపలేదేమి మన వేరే ఆంగ్లేయులు. దాడి చేయించుంట ముస్లింలు పలుమార్లు మౌనుల ఇంటిరేను 3 కోటి దేవతలు అన్నివారు. భరతమాత దేవుళ్ళ బలమెంత, వారి బలాఢ్యం ఎంత, నిలదీసి నెక్కబడి నిజము తేజు హైందవ. ఏమండి, 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు. 200 సంవత్సరాలు ఏమో ఆంగ్లేయులు పరిపాలించారు. వేరే దేశస్తులు వచ్చి మన దేశాన్ని పరిపాలించి మన భారతమాతను చెడగొట్టి మనల్ని దోచుకుంటా ఉంటుంటే మన దేవుళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు యుద్ధం చేశారు. కానీ బైబిల్లో ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అటువంటి కదంట, నేను ముట్టినవాడు నా కనుగుడ్డులు ముట్టిన వాడితో సమానుడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. యుద్ధము బైబిల్లో ఉన్న దేవుడు యుద్ధం చేస్తాడంట. మన వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయలేదు. అంత నవ్వులు ఆడి పిల్ల నీళ్ళు పెట్టుకోండి, ఇదే మినిస్టర్ తప్ప ఎవరిని ఒక ఆయుధం తీసేయడం కాదు. మాకు పాశుపత అస్త్రాలు ఉన్నాయి, అవన్నీ తుప్పట్టేయడమే తప్ప ఎప్పుడైనా తీసేయాలి? నీకెప్పుడు తీస్తారు? మన అస్త్రాల సంగతి ఏమిటి అని ఎన్నో పద్యాలు రాసి పడేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పట్లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So Christianity is the only religion that separated the creator from the creation. Praise the Lord. సృష్టికర్తను సృష్టిని వేరు చేసి లోకాన్ని చూపించింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. జగదుత్పత్తి మొదలుకొని సూచింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుతున్నవి.
నా యొక్క నిత్య శక్తి, నా మహిమ ఎటువంటిదో ఉంటుందంటే మీరు సృష్టిలో పరిశీలన చేసుకోనండి. నా శక్తి సామర్థ్యాలు, నా మహిమ ఏంటో, నా బలం ఏంటో మీకు కావాలంటే మీరు సృష్టిలో పెట్టాను. నా బలవంతో, నా శక్తి అంతా తెలుస్తుంది. దేవుని పెట్టారా మనం ఏమనుకున్నారంటే దాన్నే దేవుడు అని వేసుకున్నారు. దేవుని పెట్టారు. ఆ చేసినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తునాథుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు ఈ సంగతి నీకు ఎవరు బయలుపరిచారంటే ఎవరు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నేను నా సంఘమును, అయితే చాలా జాగ్రత్త వినండి. ఈ బండ అంటే కథోలికులు అనుకున్నారు పేతురు అనే బండ అనుకున్నారు. ఏమనుకున్నారండి? పేతురు అనే బండ అనుకుని పేతురు మీద పెద్ద సంఘం కడతానన్నాడు దేవుడు. కథోలికులు అనుకున్నారు. ప్రొటెస్టెంట్లు ఏమనుకున్నారు తెలుసా? యేసు అనే బండ మీద అనుకున్నారు. అటు కథోలికులు తప్పే, ప్రొటెస్టెంట్లు తప్పే. ఈ బండ మీద అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ రెవల్యూషన్ మీద, ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి ఆ ప్రత్యక్షత ఉంది. దాని మీద నేను సంఘమును కడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్ ఇస్ నాట్ రీజనింగ్, ఇట్ ఇస్ నాట్ లాజిక్, ఇట్ ఇస్ ఓన్లీ రెవల్యూషన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు ఊహించింది కానీ, లేకపోతే ఆలోచించింది కానీ, లేకపోతే తపస్సు చేసి ఏదో మనం కంకాప్ చేసింది కాదు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఈ ఇండియన్ ఫిలాసఫీ అంతా కూడా రీజన్ అవుట్ చేసింది కానీ, క్రిస్టియానిటీ మాత్రం రెవల్యూషన్. ప్రైజ్ ది లార్డ్. ఏమండి నేను ఇంతలా గింజుకుంటుంటే కనీసం పుంజు కొట్టలేదు కదా, ఎంత గింజుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండ మీద ఆన్ దిస్ రెవల్యూషన్, on the revelation that Jesus Christ is the Son of God, on the revelation that Jesus Christ is sent by God, and on this revelation I'm going to build the church. Praise the Lord. Not on Peter. Praise the Lord. Hallelujah. Not even on Jesus Christ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈవేళ దైవ ప్రత్యక్షత. ఇక్కడ నుంచి మనం ప్రసంగంలోకి వెళ్తాం. ఇదంతా కూడా ఇంట్రడక్షన్. తీసి పక్కన ఇదంతా కూడా ఏంటంటే డాక్టర్ గారిని సంతోష పెట్టడానికి ఆయన చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. దేవుడికి స్తోత్రం కాదు. డాక్టర్ గారు చెప్పమన్నా చెప్పేశాను. వెనకాల పాస్టర్ గారిని కూడా చెప్పమన్నాడు. ఆ పేరు చెప్పమని ఇంకోటి కూడా చెప్పమని నేను మరి ఆవిడ నన్ను నల్లపోసిన అడిగిపోమ్మా. నేను అన్నాను, నేనే పెద్ద నల్లపోస, నీకు నల్లపోస ఇంత నల్లని పెట్టుకున్నావు, నీకు నల్లపోస అవసరం? ఏ నల్లపోస అన్నా దాన్ని డామినేట్ చేస్తుంది. నీకు నల్లపోసతో గత్యంతరమేమి? ఆడేళ్ళకి నల్లపోసలు వేసుకోవాలి గత్యంతరం ఉంది, నీకేం గత్యంతరం లేదు. నువ్వు కట్టుకున్న వాడే భయంకర నల్లపోస అంటే చాలేండి అయ్యి కదా అందరికి చెప్పాను. అది కూడా ఆయన చెప్పమన్నాడు. అదే నేను ఇంతవరకు అందరు చెప్పమని చెప్పాను. ఇప్పుడు దేవుడు చెప్పమని చెప్పాను. ఇక్కడి నుంచి ప్రసంగం ప్రారంభమవుతుంది. తెల్లగంట 4 గంటలకు కూర్చోండి. ఇక మళ్ళీ నన్ను పిలిస్తే ఒట్టివే. హల్లెలూయా. ఏడాదికోసారి కదా ఎంత అయిపోయావు. ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్దాం. ప్రత్యక్షత మీద కదా సంఘం కట్టేది. దేని మీదండి? అయ్యో వెళ్ళిపోతుంది. దానికి ఇదేమి కానవాలి, దానికి ఇదేమి కానవాలి. గుజరాత్ అబ్బాయిలో ఆయన మళ్ళా రెండవ మారు వచ్చున్నాడు. నేను త్వరగా వచ్చున్నాను. హల్లెలూయా. మా భాషలో గారు అంటుంది, మేము రక్షించిపోతున్నాం, నీకు చెప్తలేదా? అది నేరామన్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ముసలాడానికి ఏం చూద్దామా చూడండి. ఆయన ఏదో అలాగే శంకాలు వచ్చి కదా అలా స్వతంగా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక సందేశం ఇస్తాను, చిత్తగించండి. నేనున్న చోటన మీరు ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ. నన్ను క్రిస్మస్ ప్రసంగాన్ని పిలిచి
ప్రసంగం చేయమంటే నేను ఈ మొక్క ఎత్తుకున్నాను. వెంటనే నా వెనకాల అన్నాడు, నువ్వు ఆయన వచ్చిన దాని గురించి చెప్పమంటే ఈ పిల్లలకి చెప్పినాడు అన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన దాని గురించి చెప్పమని తెలిస్తే వెళ్ళిపోయిన వాళ్ళు చెప్తాను జాగ్రత్త వెళ్ళినారు. అప్పుడు అన్నీ చివరిదాకా ఎంత తెలుస్తుందో అన్నారు. దేవుని పెట్టారా ఒక మరణం ఏంటంటే వాళ్ళది కంటిన్యూ అవ్వచ్చు అడిగారు. మీరందరూ ఆమెనంటే ముందుకెళ్తాం. ఇక్కడ మంచి ధైర్యం వచ్చేసిందండి, బూస్టింగ్ వచ్చేసిందండి. మన భారతీయులు తెలియని మహాసత్యం ఏంటంటే విషయం ఏంటంటే ఈవేళ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర ఉంటారు అనేటువంటి ఒక ప్రకటన జరుగుతూ ఉంది. నేను చోట మీరు నువ్వు ఉండు లాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానన్నాడు. అంటే మన నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభు వచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆయన దగ్గర ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రంగా. అయితే విషయం ఏమిటంటే వినండి, మనమే కాదు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాస మహర్షి, సప్త ఋషులు, భారతదేశానికి పునాదులు వేసి సనాతన ధర్మాన్ని బోధించినటువంటి ఈ బోధకులందరూ కూడా యేసు ప్రభు దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. అది మన యొక్క మూల సందేశం. చాలా మంది హైందవ ఋషీశ్వరులందరూ కూడా ఈ వేదాలు రాసినటువంటి వారు, ఈ హైందవ సాహిత్యంతో రాసినటువంటి వారు, ఈ సనాతన ధర్మాన్ని బోధించినటువంటి వారు, ఈ హైందవ్యానికి పునాదులు వేసినటువంటి వారు, ఈ కఠోర దీక్షలో చేసి మనకి ఎన్నో సందేశాలు తెలియని ఋషీశ్వరులందరూ కూడా నిస్సందేహమున యేసు ప్రభు దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళి అక్కడ ఉన్నారని నువ్వు చూసావు. ఈ సంగతి మాకు తేలిస్తే తప్ప మేము బయటికి వెళ్ళమన్నాము చేయపోయి అమ్మ ఇలాగ చేయట్లేదని అట్టట్లేదు. నువ్వు చూసావా? విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడా? వశిష్ఠుడు అక్కడ ఉన్నాడా? వ్యాస మహర్షులు అక్కడ ఉన్నారా? భారతీయ ఋషీశ్వరులు అక్కడ ఉన్నారా? ఏంటయ్యా మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ ఉండేది క్రైస్తవులు కదా, వాళ్ళ బాప్తిస్మం పొందారా, యేసుని నమ్మారా, వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎలా ఉంటారు అనుకుంటావేమో ప్రియులారా. అది ఈ రాత్రి కాల సందేశము. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, యేసు దగ్గర ఉన్నారు, యేసయ్య దగ్గర ఉన్నారు. ఏం జరిగింది తెలుసా విషయం? ఈ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన మృతుల లోకాలలోకి వెళ్ళి మీటింగులు పెట్టాడు 3 రోజులు. పక్కన దొంగోడు తీసుకెళ్లాడు. దొంగోడు సాక్ష్యము, ఈయన మెయిన్ స్పీకర్. 3 రోజుల పూట అక్కడి నుంచే వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సిలువ వేసిన తర్వాత నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అన్నాడు. ప్రియులారా, ఈ మృతుల యొక్క ఆత్మలన్నీ కూడా పరదైసులో ఉన్నాయి. ఆ పరదైసులో ఉన్నటువంటి ఆత్మల దగ్గరకు ప్రభువు వెళ్ళాడు. ప్రభువు వెంటి వాటికి సువార్త ప్రకటించాడు, ఉపదేశం చేశాడు. కూడా ఒక సాక్షిని కూడా తీసుకుని వెళ్ళాడు. అయ్యా నేను ఎలా ఉన్నాను, సిలువ వేసాను, ఎలాగా నేను మరణించాను ఒకసారి చెప్పమన్నాడు అతన్ని. అతను చెప్పడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఈయన తల మీద మొండ కిరీటం పెట్టారు. ఈయన యొక్క అంగీని పురోహితులు సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఈయన 2 కాళ్ళలో మేకులు, 2 చేతుల్లో మేకులు తెగొట్టారు. ఈయన ప్రక్కలో బయలు పోడు పొడిచారు. ఈయన దాహం అడుగుతున్నప్పుడు చేతు చిలకడ అందించారు. ఈయన పక్కన నన్ను ఇంకొకటి ఇద్దరిని కూడా సిలువ వేశారు. మా ఇద్దరు కాళ్ళు వేరు కొట్టారు కానీ ఈయన కాళ్ళు వేరు కొట్టలేదు. ఈ విధంగా ఆయన కలువరి సిలువలో మరణించాడు అని చెప్పాడు ఆయన. అని చెప్పగానే ఈ ఋషీశ్వరులందరూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు యజ్ఞయాగాలు చేసేవారు కదా, అయోమేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాడిపేయము అనేటువంటి పెద్ద బలి కర్మకాండ ఉండేది కదా. అందులో ఒక అయోమేధ యాగం ఒక యజ్ఞం చేసేవారు కదా. ఆ అయోమేధ యాగంలో ఒక మచ్చలేని మేకలు తీసుకునేవారు కదా.
దాని తల మీద బలుసుములతో కిరీటం చేసి పెట్టేవారు కదా. దాని యొక్క పట్టు వస్త్రాన్ని వృత్తులు లేక పురోహితులు చీటు వేసి పంచుకునేవారు కదా. దాని ఒక బల చెక్క ఎగ్గొట్టేవారు కదా. దాని 4 కాళ్ళలో మేకలు కొట్టేవారు కదా. దాని ప్రక్కలో బయటకు పొడిపడిచి రక్తమంతా ఓట్ చేసేవారు కదా. ఆ రక్తమంతా ఓట్ చేసిన తర్వాత డిహైడ్రేట్ అయిపోయి దాహం అని 4 బయటకు తీస్తే సోమరసం అందించేవారు కదా. అలాగే అజామేధ యాత్రలో యజ్ఞ పశువు మేక మరణించేది కదా. ఆ మరణించిన మేకను మరలా తిరిగి పునఃప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేసేవారు కదా. అది చనిపోయే తప్ప మరలా తిరిగి లేపలేకపోయారు కదా. ఇటువంటి యజ్ఞం ఒకటి యథార్థమైన యజ్ఞం చరిత్రలో జరుగుతుందని మీరు సాదృశ్య రూపంగా యజ్ఞం చేశారు కదా. అలాగే మచ్చ లేని వాడిగా నాలో పాపం మీలో ఎవరు స్థాపించగలరని జన్మకర్మ పాపం లేని వాడిగా పుట్టాను నేను. ఆ పుట్టి నేను సమాధ పాటిస్తుండగా నా తల మీద బలుసుములతో కిరీటం చేసి నా మీద పెట్టారు. నా ప్రక్కలో వెల్లుపొడి పొడిచారు. 2 చేతుల్లో 2 కాళ్ళు మేకలు కొట్టారు. నా ఈ యొక్క అంగీని చీతులు వేసి రోమా సైనికులు పంచుకున్నారు. దాహం అడుగుతున్నప్పుడు చేతు చెరకలు వేశారు. చేతు చెరకలు ఇచ్చారు. అజామేధ యాగంలో యజ్ఞ పశువు ఎలా మరణిస్తుందో అక్షరాల నేను అలాగ మరణించాను. మీరు అటువంటి వాడు వస్తాడని కదా కనిపెట్టి చనిపోయారు ప్రియులారా. ఆయన కోసమే మేము కనిపెట్టి చనిపోయాం. నువ్వు అలాగే గుర్తు పొందినట్లయితే మాకు నమ్మడానికి ఏమాత్రము మాకు సందేహం లేదు అని వారు యేసును హత్తుకున్నారు. ఇకపోతే అతను ఎలా పుడతాడో కూడా మీరు రాశారు కదా. మీరు రాసినట్లుగానే అతను పుట్టాడు అలాగే జన్మించడం జరిగింది. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసురాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః అని మీరు రాసుకున్నారు కదా. ఓం శ్రీ మృత్యుంజయ నమః అని రాసుకున్నారు కదా. ఇదిగో ఆరాధన మానవులకు మోక్షం ఇచ్చేటువంటి మోక్ష ప్రదాత, మానవులకు నిత్య జీవాన్ని గ్రహించేవాడు, మానవులను జన్మకర్మ పాపం నుంచి విమోచించేవాడికి ఈ లక్షణాలు ఉంటాయని రాసుకున్నారు కదా. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు కదా. ఇదిగో నేను దేవుడి కుమారునిగా ఈ లోకంలోకి వచ్చాను. ఓం శ్రీ కన్యాసురాయ నమః అన్నారు కదా. ఇదిగో కన్యక గర్భవతి కొడుకుని అంటదన్నారు. 2 చోట్ల రాశారు. ఈశపుత్రంచమహం విధికుమార్ ఈ గర్భ సంభవం ధర్మస్య వక్తారహో అని రాశారు కదా. ఇదిగో ఆరాధన కన్య మరియు గర్భం నేను పుట్టాను. అలాగే ఓం శ్రీ దరిద్రనారాయణ నమః అన్నారు కదా. నేను పుట్టినప్పుడు సక్రమంలో స్థలం లేదు. పశువులు పాపలు పడుతూ పెట్టారు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు ముండిన మనిషి పక్షులకు మనిషి కుమారునికి స్థలం దాచుకోవడానికి స్థలం లేకుండా బతికాను. ఓం శ్రీ పంచగాయ నమః అన్నారు కదా. నాకు 5 గాయాలు చేశాను. ఓం శ్రీ మృత్యుంజయ నమః అన్నారు కదా. ఇందులో నేను గుడ్డుని తిరిగి లేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా నాలో నెరవేర్పడ్డాయి. మీకేమన్నా నమ్మడానికి ఏమన్నా అభ్యంతరం ఉందా అంటూ ఇంకో మాట అన్నాడు. ఎక్కడ పడతారో కూడా మీరు లొకేషన్ చెప్పాలి కదా. ఎక్కడ పడతారో ఆ వ్యక్తి కూడా లొకేషన్ చెప్పాలి కదా. అంబశ్యపారే భువనశ్య మధ్య నాకసంపుష్టే మహతో మహ్యాన్ శుక్రేణ జ్యోతిజంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః అని రాసుకున్నారు కదా. అంబశ్యపారే ఆకాశంలో వస్తాడు. భువనశ్య మధ్య భూమధ్య పొరలో పడతాడు. శుక్రేణ జ్యోతిజంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః అన్నారు కదా. ఆ ప్రజాపతి దేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో తార వెలుస్తుంది అని చెప్పారు కదా. నేను పుట్టినప్పుడు నక్షత్రం వెలిసింది.